ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి టామా టోంగా అండ్ మన జెవుసో గురించి. సో, ఇప్పుడు మనకి సర్వైవర్ సిరీస్‌లోనైతే బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మధ్య వార్ గేమ్స్ మ్యాచ్ జరుగుతుంది. కాకపోతే మనకి సర్వైవర్ సిరీస్ కన్నా ముందు మనకి అడ్వాంటేజ్ మ్యాచ్ ఉంటది. అంటే ఫస్ట్ రింగ్‌లోకి ఎవరు వెళ్ళాలి, ఎవరు ఫస్ట్ ఫైట్ చేయాలనే మ్యాచ్ ఉంటదనమాట. ఎవరైతే ఈ మ్యాచ్‌లో విన్ అవుతారో మనకి సర్వైవర్ సిరీస్ కన్నా ముందు మ్యాచ్ జరుగుతది. ఆ మ్యాచ్‌లో విన్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు రింగ్‌లోకెళ్తారు. అండ్ నెక్స్ట్ అపోనెంట్ మెంబర్ వస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఫస్ట్ రింగ్‌లోకి అడుగుపెట్టిన టీమ్ నుండే వస్తారు కదా! సో, వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటదనమాట. సో, 2 ఆన్ 1గా జరుగుతది. సో, వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే ఉంటది. సర్వైవర్ సిరీస్ కన్నా ముందు జరిగిన మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో ఆ టీమ్‌కి అడ్వాంటేజ్ ఉంటదన్నమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ అడ్వాంటేజ్ మ్యాచ్ జే ఉసో వర్సెస్ టామా టోంగా మధ్య జరుగుతుందని అప్డేట్ అయితే వస్తుంది. సో, ఈ మ్యాచ్ జరిగితే బావుంటది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రియాక్షన్ అయితే బావుంది. అంటే మన టామా టోంగా ఒక టైప్‌లో రియాక్షన్ ఇస్తారు. అండ్ మన జే ఉసోనేమో ఈట్ అని అంటారు. సో, రియాక్షన్ అయితే బాగా కుదిరింది సోషల్ మీడియాలో. సో, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసేది అదే అన్నమాట. సో, మనకి జే ఉసో వర్సెస్ టామా టోంగా మధ్య అడ్వాంటేజ్ మ్యాచ్ జరిగితే బావుంటదని. సో, చూద్దాం. మనకి సర్వైవర్ సిరీస్ కన్నా ముందు జరిగే స్మాక్ డౌన్ దాకా వెయిట్ చేస్తే మనకొక క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం టామా టోంగా గురించి. సో, టామా టోంగా స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్ వెళ్ళేటప్పుడు ఒక రియాక్షన్ అయితే ఇచ్చేసినారనమాట. ఆ రియాక్షన్ ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, సేమ్ మన రాక్ లాగా అన్నారనమాట. సో, మన రాక్ ఏ విధంగానైతే అంటారో సేమ్ టామా టోంగా కూడా రాక్ లాగా అన్నారనమాట. అండ్ అంతేకాదు ట్విట్టర్‌లో కూడా ట్వీట్ చేసినారు. సో, ఇదే అంటే ఈ వీడియోని పోస్ట్ చేసినప్పుడు మన టామా టోంగా రియాక్షన్ అయితే ఇచ్చేసినారు. సైలెంట్‌గా ఉండండి అన్నట్టుగా. సో, దీన్ని బట్టే క్లియర్‌గా అర్థమవుతుంది. మన న్యూ బ్లడ్ లైన్ వెనకాల రాక్ ఉన్నారు. సో, రాక్ కంపల్సరీగా వస్తారు. సర్వైవర్ సిరీస్‌లో మేబీ మన రోమన్ రీన్స్ పైన టర్న్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పిన వీడియో ప్రకారం అయితే. సో, చూద్దాం. కొంచెం వెయిట్ చేస్తే దీనిపైన మనకి ఫుల్ క్లారిటీ అయితే వస్తది. సో, సర్వైవర్ సిరీస్ అయితే ఎవ్వరు మిస్ అవ్వకండి. సో, చాలా అంటే చాలా బాగుండబోతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం జిల్లా ఫాటు గురించి. సో, జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని రూమర్స్ అయితే చాలా ఉండే. అండ్ ప్రెజెంట్ వరకైతే జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టలేదు. సో, ఇప్పుడు బ్లడ్ లైన్‌లో మనకి రోమన్ రీన్స్ టీమ్‌లో ఫిఫ్త్ మెంబర్ అవసరం ఉంది. సో, ఆ ఫిఫ్త్ మెంబర్ జిల్లా ఫాటు వస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ప్రెజెంట్ అయితే ఇప్పుడు జిల్లా ఫాటు మన డబ్ల్యూడబ్ల్యూతో ఎటువంటి కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు. కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదంటే కంపల్సరీగా డబ్ల్యూడబ్ల్యూలో రాడని అర్థం. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తారు. 100% జిల్లా ఫాటు ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా వస్తారనమాట. ప్రెజెంట్ ఈ బ్లడ్ లైన్ వర్సెస్ బ్లడ్ లైన్ మ్యాచ్ ఉంది కదా సర్వైవర్ సిరీస్‌లో. సో, ఈ మ్యాచ్‌లో మేబీ మన జిల్లా ఫాటు రాడనమాట. సో, దాని తర్వాత ఇన్ ఫ్యూచర్‌లో కంపల్సరీగా జిల్లా ఫాటు వస్తాడని అప్డేట్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడడం లాన్స్ అనోవాయ్ గురించి. లాన్స్ అనోవాయ్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసినారు. అండ్ ఎన్ఎక్స్టీలో యాడ్ అయినారనమాట. అండ్ లాన్స్ అనోవాయ్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసినారు ఫోటోని. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ట్విట్టర్‌లో ట్వీట్ చేసినారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కూడా మెన్షన్ చేసినారనమాట. లాన్స్ అనోవాయ్ ఎన్ఎక్స్టీలో యాడ్ అయినానన్నట్టుగా. అండ్ అంతేకాదు ఇప్పుడు హికులియో కూడా ఎన్ఎక్స్టీలో యాడ్ అయినారన్నట్టుగా అప్డేట్ అయితే ఉండే. బట్ హికులియో ఇటువంటి రియాక్షన్స్ ఏమీ ఇవ్వలేదు. సో, మరి హికులియో పరిస్థితి ఏంది? సో, ఇప్పుడు రియాక్షన్స్ ఏమీ రావట్లేదంటే మేబీ డైరెక్ట్‌గా మెయిన్ రోస్టర్‌లో వస్తారా అనే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ప్రెజెంట్ అయితే మన హికులియోని డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్ఎక్స్టీ రోస్టర్‌లో యాడ్ చేసింది. సో, దీనిపైన క్లారిటీ రావాలంటే వాళ్ళు కంపల్సరీగా ఎన్ఎక్స్టీలో డెబ్యూట్ చేస్తేనే క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, బెక్కీ లించ్ రిటర్న్ పైన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, బెక్కీ లించ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలో రిటర్న్ చేస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నెట్‌ఫ్లిక్స్‌లో రా వెళ్తుంది. సో, ఆ ఫస్ట్ రా ఎపిసోడ్‌లో మనకి బెక్కీ లించ్ రిటర్న్ చేస్తది అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. సో, ఇది బెక్కీ లించ్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ అంతేకాదు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెస్టల్ మేనియాలో కంపల్సరీగా బెక్కీ లించ్ ఫైట్ చేస్తది అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే ఉన్నాయి. సో, ఇది గనుక నిజమైతే బెక్కీ లించ్ ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి. అండ్ అంతేకాదు రీసెంట్‌గా మన బెక్కీ లించ్ వల్చర్ ఫెస్టివల్‌కి అయితే అటెండ్ అయిందన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడడం నెట్‌ఫ్లిక్స్ గురించి. సో, నెట్‌ఫ్లిక్స్‌లో మనకి నెక్స్ట్ ఇయర్ నుండి రా వస్తుంది కదా! సో, రీసెంట్‌గా జేక్ పాల్ వర్సెస్ మైక్ టైసన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరిగేటప్పుడు అంటే ఈ మ్యాచ్‌ని మనకి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయితే వేసినారు. సో, ఆ మ్యాచ్ జరిగేటప్పుడు కొంచెం బఫర్ అయితే అయిందన్నమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రా అనేది నెట్‌ఫ్లిక్స్‌లో వెళ్తది. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇదే పరిస్థితి అయిందనుకో మన డబ్ల్యూడబ్ల్యూఈ రా పరిస్థితి ఈ విధంగానే ఉందనుకో, లైవ్ చూసేటప్పుడు బఫర్ అయిందనుకో, సో, చాలామంది ఫ్యాన్స్ ఎవరు రానే చూడరు. సో, ఆ ప్రాబ్లమ్ అయితే ఉంటది ఫ్యాన్స్‌కి. సో, అందుకనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సో, ఈ విధంగా బఫర్ అయితే మా వల్ల కాదు, మేము రాని చూడమని ఈ విధంగా ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఈ ప్రాబ్లమ్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ సాల్వ్ చేయాలి. సో, ఈ విధంగా బఫర్ అయితే మాత్రం
చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అటు ఫ్యాన్స్ నుండి. అండ్ మనం లైవ్ చూసేటప్పుడు బఫర్ అయితే చాలా చిరాకేస్తది. సో కొన్నిసార్లు మనకి ఇష్టమైన మూవ్‌మెంట్స్ వస్తాయి. సో ఆ మూవ్‌మెంట్ వచ్చేప్పుడే కరెక్ట్‌గా బఫర్ అయితది. సో అప్పుడు ఆ ఫోన్‌ను పగలగొట్టబుద్ధి అయితది. సో దీనిపైన మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫుల్ కేర్ తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ అన్నది మామూలుగా ఉండదు. సో అలాంటి మూవ్‌మెంట్స్ వచ్చేటప్పుడు ఈ విధంగా బఫర్ అయిందనుకో, సో ఫ్యాన్స్‌కి చిరాకేస్తది. సో ఆ మూవ్‌మెంట్స్‌ని మనం మిస్ అవుతాం. సో ఆ విధంగా ఉండకూడదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్యాన్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండకపోవచ్చు. సో దాన్ని మొత్తం సెట్ చేస్తది మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ మన ట్రిపుల్ హెచ్ కూడా ఫుల్ టెన్షన్ ఉంటది. సో దీనిపైన క్లారిటీ ఇచ్చేసినారు మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. సో ఈ విధంగా ఎటువంటి బఫరింగ్ అనేవి ఉండదు, నార్మల్‌గానే ఉంటదని మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు చెప్పినారు. సో మనం ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షిన్సుకే నాకామురా గురించి. సో షిన్సుకే నాకామురా స్మాక్‌డౌన్‌లో రీసెంట్‌గా జరిగిన స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేసినారు కదా! సో ఈ రిటర్న్ ప్లాన్ అనేది కొన్ని వీక్స్ ముందే చేసినారంట. సో కొన్ని వీక్స్ ముందే మన షిన్సుకే నాకామురాని రిటర్న్ చేపిద్దామని మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేసిందంట. సో ఫైనల్‌గా రీసెంట్‌గా జరిగిన స్మాక్‌డౌన్‌లో వచ్చినారు. అండ్ నేను కూడా వీడియోలో అప్డేట్ చేసినాను. స్మాక్‌డౌన్‌లో మనకి షిన్సుకే నాకామురా తొందరలోనే రిటర్న్ చేస్తారని. అండ్ ఫైనల్‌గా మన షిన్సుకే నాకామురాని అయితే రిటర్న్ చేసినారనమాట. అండ్ ఎల్ఏ నైట్ పైన అటాక్ చేసినారు. సో ఇప్పుడు మనకి ఎల్ఏ నైట్ వర్సెస్ షిన్సుకే నాకామురా మధ్య మ్యాచ్ అయితే జరుగుతది. అండ్ ఇప్పుడు చాలామంది డౌట్స్ అయితే అడుగుతారు మళ్ళీ ఏజే స్టైల్స్ ఎప్పుడు రిటర్న్ చేస్తారని. సో మేబీ ఏజే స్టైల్స్ కూడా తొందరలోనే రిటర్న్ చేయొచ్చనమాట. కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఏజే స్టైల్స్ కూడా తొందరలోనే వస్తారు. సో మళ్ళీ ఆ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. మనకి ఏజే స్టైల్స్ పైన క్లియర్ కట్ అప్డేట్ అయితే రాలేదు. కొన్ని రూమర్స్ మాత్రమే ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేస్తే మనకి ఏజే స్టైల్స్ పైన క్లారిటీ అయితే వచ్చేస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బ్రాన్ స్ట్రోమన్ గురించి. మన బ్రాన్ స్ట్రోమన్ రీసెంట్‌గా జరిగిన స్మాక్‌డౌన్‌లో రిటర్న్ చేసినారనమాట. బట్ మనకి ఆన్ టీవీలో కనిపించలేదు. స్మాక్‌డౌన్ డార్క్ మ్యాచ్‌లో వచ్చినారు. డార్క్ మ్యాచ్‌లో రిటర్న్ చేసినారనమాట. అండ్ మన బ్రాన్ స్ట్రోమన్ ఇంజ్యూరీ నుండి రిటర్న్ అయిపోయినారు. సో ఇంజ్యూరీ మొత్తం క్లియర్ అయిపోయిందన్నమాట. అండ్ ఇప్పుడు బ్రాన్ స్ట్రోమన్ మళ్ళీ మనకి ఆన్ టీవీలో కూడా కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బ్రాన్సన్ రీడ్ గురించి. సో బ్రాన్సన్ రీడ్‌కి రీసెంట్‌గా ఇంటర్వ్యూ జరిగిందన్నమాట. సో ఈ ఇంటర్వ్యూలో మన బ్రాన్సన్ రీడ్ పాల్ హేమన్ గురించి మాట్లాడినారు. సో పాల్ హేమన్ బ్యాక్ స్టేజ్‌లో బ్రాన్సన్ రీడ్‌తో కలిసే ఉన్నారంట. సో కొన్ని వీక్స్ బ్యాక్ నుండి మన బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్ మధ్య కమ్యూనికేషన్ అయితే ఉందన్నమాట. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. మన పాల్ హేమన్ ఓన్లీ రోమన్ రైన్స్‌కే కాదు చాలామంది సూపర్ స్టార్స్‌కి బ్యాక్ స్టేజ్‌లో హెల్ప్ చేస్తారని. సో రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో మన బ్రాన్సన్ రీడ్ చెప్పింది ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ పాల్ హేమన్‌తోనే కలిసి ఉన్నారట. బ్యాక్ స్టేజ్‌లో మన పాల్ హేమన్‌తో కూడా మాట్లాడినారంట. సో రీసెంట్‌గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పినారు. సో ఇప్పుడు ఈ విషయాన్ని మన బ్రాన్సన్ రీడ్ రివీల్ చేయడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ న్యూ బ్లడ్ లైన్‌లో యాడ్ అయినారు కదా! సో కొంచెం కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది. ఇప్పుడు బ్రాన్సన్ రీడ్‌తో పాల్ హేమన్ మాట్లాడినారంటే మన పాల్ హేమన్ న్యూ బ్లడ్ లైన్ సైడ్ వెళ్తారా అని కొన్ని రూమర్స్, డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ అయితే వస్తాయి. అది కామన్. సో ఇలా చెప్పడం అనేది కరెక్ట్ అని నా ఫీలింగ్. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.